నవంబర్ నెల కాకినాడ జిల్లాలోని మహాలక్ష్మి నగర్లో కామేశ్వరి గారి ఆధ్వర్యంలో మన పిఎస్ఎస్ఎం సొసైటీ వారు ఇక్కడ శాకాహారాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో ఉన్న పాల్గొనడానికి వచ్చిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన స్లోగన్స్ చెప్పుకుంటూ ఊరు చాలా పెద్దదండి, పాంప్లెట్స్ పంచుతూ శాకాహారం గురించి ఉన్నతంగా చెబుతూ నిషిద్ధమైన ఆహారాన్ని వారికి తెలియజేస్తూ ఏది తీసుకోవాలో ఆరోగ్యంగా ఉంటామో తెలియజేస్తూ అలాగే ధ్యానం గురించి అందరికీ ప్రచారం చేస్తూ ఈ శాకాహారాలలో పాల్గొన్నాం మాస్టర్స్. ధ్యాన జగత్ కి ధ్యాన జగత్ కి ధ్యాన जगत की शाकाहार जगत की शाकाहार जगत की पिरामिड जगत की पिरामिड जगत की जय हो पत्री जी, जय हो पत्री जी, जय हो पत्री जी. ఎంత నిస్సహాయతతో మన చేతిలో పడిపోతుందో ఆ జీవిని చంపితే జీవదోషం చుట్టబడి ఆ జీవదోషం వల్లే మన జీవితంలో కష్టాలు, నాలుగు మీద రుచి, జీవితంలో కష్టాలు. నీటిపోవడం వల్ల మనశ్శాంతి లేక చిన్న విషయానికి అతలాకుతలమై ఆందోళన చెంది క్షణికావేశం తీసుకుని చిన్న పాపలు మనిషి దేనికైనా తెగించే పరిస్థితులు వస్తున్నాయంటే కారణం కేవలం ఆహారమే. ఈ రోజున చికెన్ తిని చర్చకి వెళ్తున్నారు. ఆ చర్చలు ఏం చెప్తున్నాడు యేసుప్రభు? మమత, సమత, కరుణ, దయ, ఎదటి వాడిలో నీవలని ఎదటి వాడిని ప్రేమించమని చెప్తున్నాడు యేసుప్రభు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎదటి వాడిని ప్రేమించడం కన్నా ఎదటి వాడిని హతమార్చులు తింటున్నారు. అది ఎంతవరకు సబబు? మనలో మనం ఆలోచించుకుందామా? మనలో మనం నిదానించుకుందామా? ఒక్కసారి నిదానించినట్లయితే మన ఆహారం ఎంత మాత్రము కూడా శాకాహారమే ఆహారము, ఎంత మాత్రం కూడా నీసు కూడా మాంసాహారం మంది కాదు. शाकाहार जगत के शाकाहार जगत के शाकाहार जगत के ज्ञान जगत के ज्ञान जगत के ज्ञान जगत के पिरामिड जगत के जगत गुरु ब्रह्मर्षि पत्री जी के जगत गुरु ब्रह्मर्षि पत्री जी के మాంసాహారము లోపలికి వెళ్ళి శరీరాన్ని ఎంత కష్టపెడుతున్నాం. ఈ రోజున పూర్వం చేసే కష్టం శరీరానికి లేదు, పూర్వం చేసే కష్టం శరీరానికి ఉంది, మనసుకు విశ్రాంతి ఉంది పూర్వీకుల్లో. ఇప్పుడు మనసుకి పరుగులు పెట్టించే తొందరపాటు, సమయం సరిపోయినంత విధిగా ఆలోచన విధానం ధోరణి పెరిగింది. ఏమాత్రం శరీరానికి కష్టం లేకుండా అంత యంత్రాంగం మీద మానవ జీవితం నడుస్తూ ఉన్నది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం వల్ల శరీరం అపవిత్రమై రోగాలమేమవుతుంది. అందున దాంట్లో వచ్చే ఆహారం కూడా ఏ విధమైన ఆహారం వేస్తే శరీరానికి ఉపయోగమో తెలియకుండా ఏ ఆహారం తింటే నాలుగు బాగుంటుందో అది చూసుకుని మన ఆహారం తీసుకుంటున్నాము. దాని ద్వారా మన కాలు కింద కొమ్మను మనమే కొట్టుకుంటున్నాము, రోగాలు పట్టుబడుతున్నాము, అనారోగ్యం పాల్గొంటున్నాము, ఆసుపత్రులు పాల్గొంటున్నాము. ఈ రోజున అహింస మార్గం, జ్ఞానుల మార్గం, అహింస మార్గం, ఉప్పు కూడా మాంసాహారమే. వృక్ష సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం వర్ధిల్లాలి, జంతు సామ్రాజ్యం వర్ధిల్లాలి, పక్షి సామ్రాజ్యం వర్ధిల్లాలి. వృక్షో రక్షితి రక్షితః. వృక్షో ఆవేదన మనకి బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దీన్ని చంపి హతమార్చి తన యొక్క ప్రాణాన్ని హరించి బ్రతవేసినటువంటి నక్షత్రం మనకి ఏది చిత్రమా? ఎంత పాపమో మహాపాపమో. దాని యొక్క శాపము మన యొక్క ఆర్థిక పరిస్థితులు, కష్టాలు, రోగాలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఆ యొక్క జీవి ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు దాని కళలో ఒక్కసారి చూడమని నేను కోరి ప్రార్థిస్తున్నాను మిత్రమా. మాంసాహారము ఎంత విషప్రియమవుతుందంటే ఆ యొక్క జీవం చెప్పని వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి వైరస్ అంతా కూడా వైరస్, ఆ వైరస్ అంతా ఆ శరీరంలో ఉన్నటువంటి అంతా కూడా ఒక్కసారి జీవ చైతన్యం ఆగినప్పుడు చేయాలంటే మనం అహింస ధర్మంలో మనం జీవిస్తే చాలు. వేరే ఏమి చేయవలసిన పని లేదు. ఈ దేశానికి ఒక విశ్వాసానికి, దేశ పవిత్రతను కాపాడడానికి, భావితరాల యొక్క భవిష్యత్తును మనం చక్కటి మార్గంలో నడిపించడానికి ఈ శాకాహారము చాలా ప్రధానమైనది. మాంసాహారం ఎంత రుచికరమైందో ఆ రుచిని ఎంజాయ్ చేస్తూ సరైన జీవితంలో ఎంజాయ్మెంట్ అంతా ఆ యొక్క
నోటి దగ్గర దాన్ని అవగొడుతున్నాము. జీవితంలో అనుభవించాల్సిన సంతోషాన్ని అంతటినే ఈ యొక్క మాంసాహారం ద్వారా అనుభవించి మిగతా జీవితం. ఏ రామారావుపేట వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మేమందరం కూడా మూమెంట్ అంటే సొసైటీ మూమెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శాకాహార ఉద్యమం. ఈ శాకాహార ఉద్యమం ఎప్పుడు నిర్వహిస్తున్నామంటే ముఖ్యంగా ఈ గ్రామం ఏ రామారావుపేట మహాలక్ష్మి నగర్ వాస్తవులు అందరికీ కూడా తెలియజేసింది ఏమంటే మీరందరూ కూడా శాకాహారులుగా మారాలి. ఎందుకు శాకాహారం మారాలి, మేము ఎందుకు మాంసాహారం తినకూడదని మీరే ప్రశ్న ఆలోచించు. అంటే మాంసాహారం మానవుల ఆహారం కాదు. మాంసాహారం మానవుల ఆహారం కాదు. మాంసాహారం తినే జంతువులు ఏంటి, పులి, ఇలాంటివన్నీ కూడా మాంసాహారం తింటాయి. మరి మనం మనుషులం కదా, మనం ఎందుకు తినాలి అనే ప్రశ్న మీదే రావాలి. మనం ఎన్నో తరాల నుంచి తెలిసో తెలియకో మాంసాహారం తింటున్నాం. ఎందుకంటే ఈ భూమి మీదకి మన భగవంతుడు మనల్ని సృష్టించింది శాకాహారం తినడం కోసమే. అంటే పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటి పచ్చకూరలు అన్నీ కూడా తినమని చెప్పేసి మన భూమి మీదకి పంపిస్తారు. కానీ మనకి తెలుసో తెలియకో తరతరాల నుండి తింటున్నాం కాబట్టి మనం కూడా తింటున్నామని అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే భూమి మీదకి వచ్చింది ఎందుకంటే శాకాహారం మాత్రమే భుజించడానికి. ఎందుకంటే మీరు ఉదాహరణ తీసుకోండి, ఒక సింహం కానీ ఒక పులి కానీ వాళ్ళ పళ్ళు ఎలాగుంటాయి, మన కోరపళ్ళు ఉంటాయి. కానీ మానవుని కోరపళ్ళు ఉంటాయా? ఉంటాయి. అందువలన మనం భూమి మీదకి మనల్ని భగవంతుడు సృష్టించింది కేవలం శాకాహారం తినడం గురించి మాత్రమే భూమి మీదకి తీసుకొచ్చాడు. మనకి ఈ మాంసాహారం తినడం వల్ల అనేక రకమైన రోగాలు, ఒకటి కాదు రెండు కాదు, పుట్టినప్పటి నుంచి మొదలు రోగాలు, ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు, ఇలాంటివన్నీ కూడా మనం హాస్పిటల్ చుట్టూ, మందు షాపుల చుట్టూ, ల్యాబ్స్ చుట్టూ తిరుగుతూ లక్షలు వేలు లక్షలు అవసరమైతే కోట్ల రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టేస్తున్నాం. ఆ ఖర్చు పెట్టడం వల్ల మనకి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాం. సరైన పిల్లల్ని చదువుకోలేకపోతున్నాం. కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మరి గట్టిగా అన్ని తగ్గాలంటే కారణం ఏది? మాంసాహారం మాత్రమే. అటువంటి మాంసాహారాన్ని మాత్రం మానండి దయచేసి ప్లీజ్. మీరు మాంసాహారం మానండి. మేమందరం కూడా ఇటువంటి మన ఆడపడుచులందరూ కూడా ఈ రోజుకి మీకు అభ్యర్థిస్తున్నారు ఏంటంటే మీరు శాకాహారం మాత్రమే తినండి దయచేసి. శాకాహారం తింటే ఈ ప్రపంచం అంతా బాగుపడుతుంది, మీ ఊరు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మాంసాహారం నడిపించడానికి కొన్ని వేల లీటర్లు అవసరం ఉంటుంది, కొన్ని లక్షల లీటర్ల వాటర్ నీళ్ళు అవసరం ఉంటుంది. కొన్ని గ్రామాల్లో అయితే నీళ్ళు లేక మరొకటి ఇలాంటివన్నీ కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనకు కావాల్సింది మాంసాహారం కాదు, కేవలం శాకాహారం మాత్రమే చూపించాలని చెప్పేసి మరీ మీ ప్రయత్నం. ఈ రామారావుపేట వాసులందరినీ కూడా మాంసాహారం మానండి, శాకాహారం మాత్రమే తినండి. ఎవరికి లేదు. ఫంక్షన్ పేరు చెప్పి జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం ఒక్కటే జీవించు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం ఒక్కటే జీవించు. మానవుడే सबको मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक एक है. हिंसा छोड़ो, हमसा पकड़ो, हिंसा छोड़ो, हमसा पकड़ो, हिंसा छोड़ो, हमसा पकड़ो. అద్భుతమైన రెండు మహాకరణ శాఖల రంగంలో యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవుని యొక్క ఆహారం శాఖాహారము, మన శరీరము శాఖాహారం కోసం డిజైన్ చేయబడ్డది. ఈ యొక్క డిజైన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి మిత్రమా. పెట్రోల్ వేసే ఇంజిన్ లో డీజిల్ పోస్తే ఏమవుతుంది? అదే మాదిరిగా మనం శాఖాహారం తీసుకోవడమే దేవాలయం. జీవుడే దేవుడు, జీవుడే దేవుడు, జీవుడే దేవుడు. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. కృష్ణుని మార్గం అహింసా మార్గం, కృష్ణుని మార్గం అహింసా మార్గం. పరమశివుని మూమెంట్ కి మహాలక్ష్మి
దగ్గరికి మహాలక్ష్మి దగ్గరికి ఈ శాఖాహారాన్ని నిర్వహిస్తున్న కామేశ్వరి మేడం గారికి కామేశ్వరి మేడం గారికి కామేశ్వరి మేడం గారికి దేహోపత్రికి చలో. మాట యొక్క వికృత రూపాలన్నీ తగ్గిపోయి చక్కటి మాధుర్యమైన మాటలు, సద్భావనతో కూడిన మాటలు, సత్సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునే ఆలోచనలు మనకి బయలుదేరుతాయి నాయన. ఈ ఆలోచన విధానంతో కూడా మనం తీసుకునే ఆహారం బట్టే ఉంటుంది. ఆహారంలో వ్యవహారం అంతా ఈ వ్యాధులు చుట్టుముట్టి వైరస్ ప్రభావం విజృంభించే తరుణంలో మనం చక్కగా ఈ విషయాన్ని అందరూ గ్రహించి ఆహారాన్ని చాలా చక్కటి విషయాలు ఆహారం గురించి తెలుసుకుని ఆహారంలో నుండి వ్యవహారం అంతా అని మనం తెలుసుకుని ఈ యొక్క ఆహారం ద్వారానే మన మనస్సు యొక్క విస్తృతమైనటువంటి వికృత రూపాలన్నీ బయటపడుతున్నాయి. ప్రపంచం అంతా అల్లకొల్లాలం అవుతుంది. రాబో రోజుల్లో 2027 రాబోతుంది. ఈ యొక్క వైరస్ ప్రభావం బాగా చుట్టుముట్టే అవకాశం ఉంది. మన ఇంతకు ముందు వచ్చిన కోవిడ్ కంటే అపారమైన భయంకరమైన వ్యాధులు మన కబలించబోతా ఉన్నాయి. ఈ తరుణంలో మనం అందరూ కూడా ఏం చేయాలంటే మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు అవలంబించాలి. అయితే వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అత్యంత సులభమైనది, అత్యంత అనుకూలమైనది శాకాహారము. శాకాహారం అంటే ఏ జీవిని చంపి మనం ఆహారంగా స్వీకరించరాదు. భగవద్గీత చెప్పినా, యేసు ప్రభు చెప్పినా, ఖురాన్ చెప్పినా, ఏ మతస్థుడు చెప్పినా జీవిని చంపి జీవికి పెడితే జీవదోషం చుట్టబడుతుంది. జీవదోషం చుట్టబడటం వల్లే మన యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి అవినాభావ సంబంధ బాంధవ్యంలో అటువంటి ఆహారాన్ని తీసుకుంటేనే దాని యొక్క శాపము. మనకు చిన్న దోమ కుడితేనే మన శరీరం ఎంత అల్లకొల్లాలమవుతుంది. మనకి చిన్న దెబ్బ గీసుకుని చిన్న రక్తం వస్తేనే మన ప్రాణం ఎంత విలవిలలాడుతుంది. ఈ డాక్టర్ల కోసం పరుగులు పెడుతున్నామే, అటువంటి యొక్క మానవుడి యొక్క సున్నితమైన శరీరం కన్నా అల్పమైన శరీరం ఉందండి. అది ఏం పెట్టుకుంటుంది? అది ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ఎంత వేదనతో, ఎంత రోదనతో, ఎంత ఘోషతో, ఎంత భయంకరమైనటువంటి శాస్త్రాలు దాని ప్రాణం విడిచిపెట్టుందో అదే గురించి ఎందుకు ఏం చేయొద్దు. మన తినే ఆహారం మాంసాహారం చేస్తున్నాం. చాలా మంది మాంసాహార ప్రీతులైపోయారు. ఎందుకు మాంసాహారం తినాలి, ఎందుకు శాకాహారమే తినాలి అనే చెప్పడం గురించి మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. మా గురువు గారు రెడ్డి బ్రహ్మర్షి పితామహ పత్రిక ఏం చెప్పారంటే శాకాహారం, అమృతాహారం, మాంసాహారం, రాక్షసాహారం. అందుచేత ఎవరైనా కూడా మాంసాహారం మానండి. దయచేసి ఎందుకు మానాలి అంటే తరతరాల నుండి కూడా అలవాటు పడిపోయిన ఈ మాంసాహారం వల్ల కొన్ని కారణాల వల్ల తరతరాల నుంచి అలవాటు పడిపోయారు. మన నాగరిక జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మాంసాహారాన్ని తరతరాల నుంచి ఏ విధంగా కంటిన్యూ అవుతుందో అదే విధంగా మీరు కూడా కంటిన్యూ అవుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అర్థం చేసుకోండి, మనలాగే ఈ భూమి మీదకి ఈ జీవులన్నీ వచ్చినాయి. ఒక మేక, ఒక కోడి, ఒక రొయ్య, ఒక చేప, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి భూమి మీదకి? వాటికి ఆనందంగా హ్యాపీగా బ్రతకాలి అనే ఉద్దేశంతో భూమికి వచ్చినాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటిని అన్ని కోసి మసాలాలు పెట్టి నోట్లో వేసుకుంటున్నాం. మనం నోట్లో వేసుకున్నప్పుడు దాని రుచి ఎంతవరకు ఉంటుంది? కేవలం నాలుక. మానవునికి ఇచ్చిన ఆహారం శాకాహారం. ప్రకృతి మాత మానవునికి ఇచ్చిన ఆహారం శాకాహారం. మిత్రమా, రామారావుపేట వాస్తవ్యులందరికీ మా అభినందనలు. భగవంతుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. భగవంతుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. భగవంతుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. చెయ్యాలి ధ్యానం చెయ్యాలి ధ్యానం చెయ్యాలి. దానికి కారణం అహింసా మార్గం అండి. ఈ అహింసా మార్గంలో ఎన్నో జీవుల్ని బలి ఇచ్చి వాటి యొక్క ఉసులు మనకి ఈ ప్రకృతి మాట వైపరీత్యాల ద్వారా మనం సూచిస్తున్నా కూడా మనం గమనించకుండా ఎవరు మాట్లాడవచ్చు. ఎక్కడున్నాం మనం?
ఈ ప్రకృతి మాత మనకి ఎన్నో రకాలుగా సూచనలు ఇస్తున్నా కూడా మనం గమనించకుండా ఆ జీవంతో మానకుండా మన దత్తశిరి కోసము మన యొక్క నాలుగు కుదిరించి ఆ రుచులతో మరిగి మన పూర్వీకులు నేర్పారని వంకతోటి జంతు బలులు ఇస్తూ అమ్మవారి పోయిందని జంతు బలులు ఇస్తూ మనం ఎంతో హింస చేస్తున్నాము. అటువంటి హింస ప్రకృతి మాత ఎప్పుడూ సహించదు. దాన్ని మనకు ముందుగా సూచనిస్తుంది. ఎన్నో రకాల వైపరీత్యాలు, తుఫాన్లు అన్నీ కూడా మనకు హెచ్చరిస్తుంది. కానీ మనం ఎక్కడో కనుగొనట్లేదు. దానికి ఈ భూమాత సాక్షాత్కారానికి అహింసా మార్గంగా ఈ భూమాతను తయారు చేయడానికి భాగంగా ఈ బిఎస్ఎస్ఎం మూవ్మెంట్ నుంచి పత్రిజీ గారు మన అందరికీ శాఖాహారం గురించి అందరికీ ప్రచారం చేయమని మనకి 18 ఆధార్ సూత్రాల్లో ఒకటిగా మనకి ఇవ్వడం జరిగింది. దాని భాగంగా ఈరోజు కాకినాడ జిల్లాలో మహాలక్ష్మి నగర్లో కామేశ్వరి మేడం ఆధ్వర్యంలో ఇక్కడ శాఖాహార జగత్లో పాల్గొన్న మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహాలక్ష్మి నగర్కి జై, మహాలక్ష్మి నగర్కి, మహాలక్ష్మి నగర్కి, మహాలక్ష్మి నగర్కి, శాఖాహార మహాలక్ష్మి నగర్కి. ఈ మహాలక్ష్మి నగరంలో శాఖాహారంగా మారాలని కోరుకుంటున్నాము. మాతాకి జై, భారత మాతాకి జై, కామేశ్వరి మేడం కి జై, महात्मा गांधी की भारत माता की शाकाहार जगत की पिरामिड जगत की अंदरू शाकाहार में मानवाहाరం అంత శాంతిమయం అమృత ఈ యొక్క శాకాహార ర్యాలీ ఉద్దేశం ఏమిటంటే అందరూ ఆహారం యొక్క విశేషాలు తెలుసుకుని ఈ మాంసాహారాన్ని పక్కన పెట్టి శాకాహారాన్ని స్వీకరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని शाकाहार जगत के जय, शाकाहार जगत के जय, शाकाहार जगत के जय, पिरामिड जगत के जय, पिरामिड जगत के जय, ज्ञान जगत के जय, ब्रह्मर्षि पितामह पत्री जी की जय, अहिंसा जगत के जय, शाकाहार पलटोल के जय, शाकाहार पलटोल के जय, शाकाहारम అమృతాహారం